మైత్రి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీజనల్ సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అధికారులతో పెద్దపల్లి కలెక్టర్ సమావేశం. ఫర్టిలైజర్ షాపులో అధికారుల తనిఖీలు, నిర్వాహకులకు పలు సూచనలు చేసిన ఎస్పీ. వైభవంగా అంజన్న పెద్ద జయంతి వేడుకలు, కొండగట్టుకు పోటెత్తిన భక్తులు. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. వానాకాలంలో సీజనల్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పెద్దపల్లి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీజనల్ సమస్యల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్లో వర్షాకాలం సీజనల్ సమస్యల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి వారికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వానాకాలంలో వచ్చే సీజనల్ సమస్యల నియంత్రణకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని, రాబోయే విపత్తులను ఎదుర్కొనేందుకు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు సన్నద్ధం కావాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపల్ వార్డులో ఉన్న నాలాలను అధికారులు పూర్తిగా పరిశీలించాలన్నారు. నాలాలపై జరుగుతున్న అక్రమ కట్టడాలను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. నాలాల్లో నీటి ప్రవాహం సజావుగా జరిగేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్, జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత, డిఆర్డీఓ రవీందర్, ఎంపీడీఓలు, పంచాయతీ రాజ్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఎంత బాగా కట్టారు, అవసరం ఉంది కట్టారా లేదా, గ్రేడియంట్ ఏంటి, గ్రిల్ ఎక్కడ పెట్టారు, ఇవన్నీ ఇప్పుడు తెలుస్తుంది వర్షం పడడం. జాగ్రత్తగా మీ డ్రైనేజ్ ప్లాన్ ని ఎవాల్యుయేట్ చేసుకోండి. యువర్ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఇస్ దిస్: ఎవ్రీ మున్సిపాలిటీ, ఎవ్రీ మండల్, ఎంపీడీఓ, ఎంపీఓ, ఎవ్రీ ఏఈ, ఎవ్రీ సెక్రటరీ వరకు డ్రైవ్ చేసి ఎవ్రీ డ్రైనేజ్. విత్తనాల కొరత ఉందంటూ సోషల్ మీడియాలో వచ్చే దుష్ప్రచారాలను నమ్మొద్దని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ రైతులకు సూచించారు. జిల్లా కలెక్టరేట్లో రామగుండం కమిషనర్ ఎం శ్రీనివాస్, వ్యవసాయ అధికారులతో కలెక్టర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో విత్తనాలు, ఎరువుల కొరత లేదన్నారు. వ్యవసాయ శాఖ అధికారులను ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నట్లు తెలిపారు. రైతులు ప్రభుత్వం ఆమోదించిన విత్తనాలు, ఎరువులు మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు. ఫర్టిలైజర్ షాపు యజమానులు నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. స్టాక్ సప్లై నోటీస్ బోర్డు ఉండాలి, ఎంత స్టాక్ ఉందనేది ఆ దుకాణంలో. రెండోది, రేట్స్ కూడా ఫిక్స్ చేసి ఉన్నాయి కాబట్టి రేట్ బోర్డు కూడా పెట్టడం జరుగుతుంది. ప్రతి సేల్ అయినప్పుడు ఒక రిజిస్టర్ పెట్టి దాన్ని మేము మానిటర్ చేయడం జరుగుతుంది. జిల్లా స్థాయిలో అయినా రాష్ట్ర స్థాయిలో అయినా ప్రతి సేల్ని మేము ఇమీడియట్గా ఆన్లైన్ చేసి ఎంత అమ్మబడింది, ఎంత మిగిలింది, ఎంత అవసరం ఉన్నది రియల్ టైం బేసిస్లో మానిటర్ చేస్తూ పోతున్నాం. ఆఖరికి ప్రతి డీలర్ దగ్గర అవసరం ఉన్న స్టాక్ ఉందా లేదా మేము ప్రతి గంటకి మానిటర్ చేస్తూ పోతున్నాము. ఈ యొక్క హరిలో ఏదో ఈ విత్తనాలు వేస్తే ఒక రీసెర్చ్ మేము ఎందుకు ఈ విత్తనాలు కొంటున్నారని మేము రీసెర్చ్ చేస్తే ఈ BT3 విత్తనాల్లో వేసినప్పుడు ఏదైతే కలుపు మొక్కలు పెరుగుతాయో, కలుపు మొక్కలు పెరిగినప్పుడు యాన్యువల్గా తీయాల్సిన అవసరం ఉండదట. ఓన్లీ హెర్బిసైడ్ వేసేస్తే ఆ కలుపు మొక్క చచ్చిపోతుంది, కానీ ఈ BT విత్తనం చచ్చిపోదు. సో రైతుకు చాలా ఈజీగా పని అండ్ కలుపుకు తీయడానికి వర్కర్స్ని వాళ్ళకి పేమెంట్ చేయాల్సిన అవసరం ఉండదని ఇది వాడడానికి అది ముందుకు వస్తున్నారు, వాటిని కొనుక్కుంటున్నారని. యాక్చువల్గా ఎవరైతే ఇవి అమ్ముతున్నారో. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు, ఎంపీడీఓలతో కలిసి మహాదేవ్పూర్ మండల కేంద్రంలో విస్తృతంగా పర్యటించారు. పాఠశాలల్లో జరుగుతున్న మరమ్మతు పనుల పురోగతిని పరిశీలించారు. కేజీబీవీల్లో బాలికల రక్షణ కోసం చేపట్టిన ప్రహరీ నిర్మాణం ఆగస్టు 15లోగా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పనుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అనంతరం మహదేవ్పూర్ ఎంపీడీఓ కార్యాలయంలో పాఠశాలల్లో జరుగుతున్న పనుల పురోగతిపై హెడ్ మాస్టర్లు, కాంట్రాక్టు పనులు చేపట్టిన వివోలతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ వెంట డిఆర్డీఓ నరేష్, డీఈఓ రామ్ కుమార్, తహసీల్దార్ శ్రీనివాస్,
ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ డీఈలు సాయిలు, ఏఈ రవీందర్ పాల్గొన్నారు. నకిలీ విత్తనాల అక్రమ రవాణా విగ్రహాల్ని అడ్డుకునేందుకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు, వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పలు ఫర్టిలైజర్ షాపుల్లో ఎస్పీ అఖిల్ మహజాన్ తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టాక్ రికార్డులు పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పెద్ద బజార్లో గల విత్తన దుకాణాల్లో పోలీసు, వ్యవసాయ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ గతంలో నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. నకిలీ విత్తనాలు కలిగి ఉన్న అమ్మిన వారిపై పీడీ యాక్టు ప్రయోగిస్తామన్నారు. రాబోవు నెల రోజులు చాలా కీలకమని, జిల్లాలో ఒక్క రైతుకు కూడా నకిలీ విత్తనాలతో మోసపోకుండా చూసే బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. జిల్లాలో ఉన్న ఫర్టిలైజర్ షాప్స్, సీడ్ షాప్స్ పై నిఘా ఉంచామన్నారు. రైతులు సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ షాప్ నుండి విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు తప్పకుండా బిల్ తీసుకోవాలని ఎస్పీ సూచించారు. ఎస్పీ వెంట వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి, సిరిసిల్ల సిఐ రఘుపతి సిబ్బంది ఉన్నారు. కొన్నప్పుడు 100% బిల్ తీసుకొని లైసెన్స్ షాప్ మీరు కొన్నారు, ఎవరైనా తక్కువకి అమ్ముతున్నారు అంటే డెఫినెట్లీ మీరు కొంచెం సందిగ్ధించాలి. దానికి మీరు డౌట్ చేయాలి. మన పోలీస్కి అడగాలి, మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు వాళ్ళకి అడగాలి. డెఫినెట్లీ ఎక్స్పైరీ కాకుండా సీడ్స్ కొనాలి, ప్యాకెట్ సీడ్స్ కొనాలి. అది పెడితే మీకు మంచి వస్తుంది. ఇంకా 100% బిల్ తీసుకోవాలి. ఈ షాప్ సెల్లర్స్కి కూడా మనం అదే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. వాళ్ళకి కూడా స్టాక్ ఇది మెయింటైన్ చేస్తున్నారు. మన జిల్లాలో దాదాపు 50,000 ఏకర్స్ ఇది ఇప్పుడు కాటన్ పండిస్తున్నారు. అది కూడా మనం విల్ మేక్ ష్యూర్ దట్ ఏం షార్టేజ్ ఎక్కడ ఉండదు. నెక్స్ట్ ఈ BT3 బ్యాండ్ ఉంది కాటన్. వేములవాడ రూరల్ మండల పరిధిలో గల విత్తన దుకాణాల్లో రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తనిఖీలు నిర్వహించారు. విత్తనాల రకాలు, బిల్ రసీదులు తదితర అంశాలను పరిశీలించారు. ఎవరైనా నకిలీ విత్తనాలు, నకిలీ పురుగుల మందులు అమ్ముతున్నారని సమాచారం ఉంటే డయల్ 100కి ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. రైతుల యొక్క అవసరాన్ని ఆసరా చేసుకుని నకిలీ విత్తనదారులు సప్లై చేస్తారని ఉద్దేశంతో రైతులు మోసపోకుండా ఉండడం కొరకు, అలాగే షాపులలో ఎలాంటి నకిలీ విత్తనాలు అమ్మకుండా ఒక మంచి కార్యక్రమాన్ని గురించి ఈరోజు పెస్టిసైడ్ షాపులలో విత్తన డీలర్ల దగ్గర మేము చెకింగ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర స్టాక్ రిజిస్టర్లు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని వెంకటాపూర్, బుపాపూర్, గొల్లపల్లి, ఎల్లారెడ్డిపేటలో గ్రామాల్లోని 19 ఫర్టిలైజర్ షాపుల్లో ఎస్ఐ రమాకాంత్ ముమ్మర తనిఖీలు చేపట్టారు. షాపుల్లోని రికార్డులు పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకిలీ విత్తనాలు విక్రయించినా, సరఫరా చేసినా కఠిన చర్యలు తప్పవన్నారు. రైతులు లైసెన్స్ ఉన్న షాపుల్లో మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే తమకు ఫిర్యాదు చేయాలని కోరారు. కొండగట్టు అంజన్న ఆలయంలో నేడు పెద్ద జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. 3వ రోజు కార్యక్రమాలు స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామివారి దర్శనార్థం వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో స్వాములు భక్తులు తరలివచ్చారు. అధిక సంఖ్యలో అంజన్న స్వాములు దీక్షలు విరమించారు. వేసవి దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లను చేశారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులో పెద్ద జయంతి ఉత్సవాలు నేటితో ముగిశాయి. పెద్ద జయంతి సందర్భంగా వేద పండితులు ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాది కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి వేలాది మంది అంజన్న దీక్షాపరులు, భక్తులు కొండగట్టుకు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. పెద్ద సంఖ్యలో తరలివస్తున్న అంజన్న స్వాములతో కొండగట్టు గుట్ట కాషాయ వర్ణంలో దర్శనమిచ్చింది. శ్రీరామ నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమ్రోగాయి. కాగా భక్తుల రద్దీ దృష్ట్యా ఆర్జిత సేవలు రద్దు చేశారు అధికారులు.
కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంజన్న పెద్ద జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. తెల్లవారుజాము నుండి సమీపంలోకి ఆలయాలకు చేరుకున్న భక్తులు స్వాములు ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు. పలు ఆలయాల్లో భక్తుల సౌకర్యార్థం అన్నదానం నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని పెరికగిద్ద హనుమాన్ ఆలయంలో పెద్ద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, చందనాభిషేకం, ఫల పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి సంతోష్ మాట్లాడుతూ హనుమంతుడి కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలన్నారు. అన్ని విఘ్నాలను తొలగించే హనుమంతుడి జయంతి వేడుకలు ఆలయంలో జరుపుకోవడం సంతోషకరమన్నారు. అనంతరం దాతల సహకారంతో అన్నదానం చేశారు. ఈరోజు సుల్తానాబాద్ పరిధిలో గల శ్రీ పెరికిద్ద ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు ఉదయం 5 గంటల నుంచి వెళ్ళి కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి. ఉదయం 5 గంటలకు పుణ్యాహవాచనం, పంచకలశ అభిషేకం మరియు ఉదయం 9:30 గంటలకు హనుమత్ సహిత శ్రీరామ సహిత హనుమత్ హోమం చేయడం జరిగింది. ఈ దేవాలయానికి భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి మా స్వామిని దర్శనం తీసుకొని మా స్వామి కృపకు పాత్రులైనారు కనుక వారికి కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యం ప్రసాదించాలని ఆ స్వామిని వేడుకుంటున్నాము. అనేక మన అందరి మీద ఈ దేవుని కృపా కటాక్షాలు ఉండాలని కోరుతూ ఈ హోమం కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీనికి సహకరించిన అందరికీ నమస్కారం. హనుమాన్ జయంతి సందర్భంగా సహకరించిన దాతలందరికీ మా పేరున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ హోమము దిగ్విజయంగా పూర్తి చేసిన పంతులు గారికి మరియు మా డైరెక్టర్లందరికీ కృతజ్ఞతలు. ఇటు కార్యక్రమాలకు సహకరించి వారి తరఫు నుంచి వారు అందించిన సహకారము దాతలకు అందరికీ. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామంలోని శ్రీ శివాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని స్వాములు అంజన్నకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా శివపార్వతుల కళ్యాణం, సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిపించారు. అనంతరం వేద పండితులు శ్రీ చంద్రశేఖర్ శర్మ, అంజీ పూజారి, గోపి పూజారి హోమం జరిపించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో శ్రీ హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఉదయం నుంచి శ్రీ సీతారామచంద్ర స్వామి, ఆంజనేయ స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో స్వాములు ఇరుముడి కట్టుకుని కొండగట్టుకు తరలివెళ్లారు. వేములవాడ పట్టణంలోని ఉప్పుగడ్డ వీధిలో గల భక్తాంజనేయ స్వామి ఆలయంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, పట్టణ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, సాగరం వెంకటస్వామి, కౌన్సిలర్ ఇప్పపుల అజయ్, నాయకులు పాల్గొన్నారు. భూత పేద పిశాచాలను కూడా ప్రారంభమని చెప్పని ప్రార్థించేటువంటి దేవుడు ఈరోజు ఆంజనేయ స్వామి. అలాంటి ఆంజనేయ స్వామికి ఈరోజు పెద్ద జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా అన్ని గ్రామాల్లో కానీ ఆయా పట్టణాల్లో కాలనీలో కూడా బ్రహ్మాండంగా స్వామివారికి బ్రాహ్మణోత్తముల చేత ప్రత్యేకమైన పూజలు చేస్తా ఉన్నారు, అన్నదానాలు చేస్తా ఉన్నారు. అన్ని దానాల కంటే మిన్న అన్నదానం అనేటువంటిది కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడే ఈరోజు లింగంపల్లిలో శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం జరిగింది. కొండగట్లో కూడా శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకొని రావడం జరిగింది. ఇక్కడ కూడా ఉప్పుగట్లో కూడా శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకొని ప్రజలందరూ కూడా మంచి జరగాలని, లోక కళ్యాణం జరగాలని, లోకశాంతి జరగాలని, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి
రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమయ జీవితంతో ఆనందమయ జీవితంతో అష్టవిశ్వంతో ఆయుర్వేదంతో ఉండాలని ఉప్పుగడ్డ ఆంజనేయ స్వామిని ఉన్నట ఆంజనేయ స్వామి కూడా దండం పెట్టుకుని రావడం జరిగింది. ఆశిస్తూ వారిని వేడుకుంటూ అందరికీ ఆంజనేయ స్వామి ఆశిస్తూ అందరికీ ఈ సందర్భంగా హైందవ సంస్కృతిలో మన మన అన్ని గ్రామాల్లో కూడా గ్రామ దేవతలను కులదేవతలను. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ రోడ్లో గల శ్రీరామ భక్తాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆలయంలో ఉదయం నుంచి అర్చనలు, అభిషేకాలు, హోమాది కార్యక్రమాలు జరిపించారు. భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. హనుమాన్ జన్మ దినోత్సవం పురస్కరించుకొని అభయాంజనేయ స్వామి దేవస్థానం లోపల 4:30 నుంచి పూజ కార్యక్రమం జరుగుతున్నది. అన్నప్రసాద కార్యక్రమాలు, వాటర్ సౌకర్యాలు కూడా ఎలవేళలా మీ అందరి సహకారంలో మాకుండి ఈ ఇద్దరు కూడా నచ్చిన విధంగానే మీ అందరూ కూడా ప్రోత్సహించి ఈ ఆలయాన్ని అభివృద్ధి కూడా అందరూ పాల్పంచుకోవాలి. ప్రతి కార్యక్రమం అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను. పెద్దపల్లి పట్టణ భక్తులందరికీ కూడా మొదటిగా శ్రీ రామభక్త అభయాంజనేయ స్వామి వారి జన్మోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన పెద్దపల్లి గ్రామంలో స్టేషన్ రోడ్లో కొలువుదీరినటువంటి రామభక్త అభయాంజనేయ స్వామి వారి దేవాలయంలో అభయాంజనేయ స్వామి వారి జన్మోత్సవంలో భాగంగా ఉదయం 4:30 నుంచి సామూహిక అభిషేకములు, అలాగే స్వామివారికి అష్టోత్తర నామార్చన, అర్చనలు, పూజాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. ఇప్పుడు స్వామివారికి అన్నదాన కార్యక్రమం కూడా భక్తులకు నిర్వహించడం జరుగుతున్నది. కావున ఈ స్వామివారి యొక్క కరుణ అందరికీ ఎల్లవేళలా ఎల్లప్పుడూ స్వామివారి అభయాంజనేయ స్వామివారి యొక్క అభయాస్తాన్ని భక్తులందరిపై కరుణించి స్వామివారి యొక్క దీవెన. పెద్దపల్లి జిల్లా మంతని వాగుగడ్డ శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో సనాతన ధర్మ ప్రచార సమితి, విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సనాతన ప్రచార సమితి అధ్యక్షుడు మెడగోని రాజమౌళి గౌడ్, విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్, ఇల్లెందుల కిషోర్, గాదె లావణ్య, వీరశంకర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆలయ ప్రధాన పూజారి ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక హోమం నిర్వహించారు. పంచముఖ ఆంజనేయ స్వామిని తమలపాకులతో ప్రత్యేకంగా అలంకరించారు. మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, రాధిక దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. 24వ వార్డులో గల శ్రీ సంజీవ స్వామి హనుమాన్ దేవాలయంలో హనుమత్ మహాయజ్ఞం నిర్వహించారు. అనంతరం పెద్ద మొత్తంలో అన్నదానం ఏర్పాటు చేశారు. ఓం శ్రీం హ్రీం క్లీం హరిమర్కటమర్కటాయ నమః. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. ఓం ధనుర్ధరాయ విద్మహే ధర్మసిద్ధేతి ధీమహి. ఓం ధన్వనాగా ధన్వనాజిన్యే ధన్వన. బాలిక సాధికారతకు ఎన్టీపీసీ చేస్తున్న కృషి అభినందనీయమని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ కాకతీయ ఆడిటోరియంలో జరిగిన బాలిక సాధికారత మిషన్ 2024 ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేదార్ రంజన్ పాండేతో కలిసి సిపి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమం ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లోని బాలికలకు నెల రోజుల పాటు వివిధ అంశాల్లో సురక్షితులైన ఉపాధ్యాయులతో మెలకువలు నేర్పించడం వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. ఎన్టీపీసీ ప్రభావిత ప్రాంతాల్లో 120 మంది బాలికలు శిక్షణలో పాల్గొన్నారని, వారికి విద్యతో పాటు డెవలప్మెంట్ పైన అవగాహన కల్పించామని తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ సీనియర్ నాయకులు బాబర్ సలీం పాషా, ఎన్టీపీసీ ఉద్యోగ సంఘం యూనియన్ ప్రతినిధులు, ఉద్యోగులు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. Good studies in good schools and private schools and convent schools and other schools. But those students, majority, the private school may be consisting of 10 to 20% of the entire education system of India. But majority students are coming from the government schools. And
The good thing is the majority of the great achievers are coming from the government schools. These type of programs definitely I won't go into the details of this workshop because this workshop contains a lot of enriching experiences by these girls, lot of learning experiences by these girls. They are taught martial arts as demonstrated by them. They are taught martial arts, they are taught dance, they are taught many cultural things. They know how to express themselves in dramas, situations. And they have also been taught many upskilling qualities like Vedic maths and computers and so many things. They have been made in contact with senior success. ఫోన్ ట్యాపింగ్ తెలంగాణకు మాయని మార్చాలి, రాష్ట్రంలో అవినీతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కళ్లెం వేయాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ తో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కోట్ల రూపాయలు సంపాదించిందని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తరహాలో ప్రజా దర్బార్ నిర్వహించి ఉద్యమ నినాదాల్ని అమలు చేయాలని కోరారు. డబ్బులు మన దృష్టి పెట్టి మన అకౌంట్ డబ్బులు సీజ్ చేసి ఓపెన్ గా ఉమామహేశ్వరరావు డీసీపీఎస్ ఆయన ఉన్నటువంటి సరే చీఫ్ ప్రభాకర్ రావు ఆయన సరే అమెరికాలో ఆయన తెలుసు. కాబట్టి ఇది ఒక రకంగా తెలంగాణకు ఇది మన ఒక మత్స నిపుణుల సలహా ఇది సుపరిపాలన కోసం అడుగులేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఆచితూచి అడుగులేయాలి. ప్రభుత్వం ఇప్పుడైతే కొంత ఆచితూచి అడుగుపడుతుందని సరే ఈ సమస్యలు చాలా ఉన్నాయి. అవినీతిని మాత్రం అల్లెనేయకపోతే ప్రభుత్వానికి భవిష్యత్తు నడవడం అనేది ఇబ్బంది. ఇంత ముచ్చటంగా జరుగుతుంది. ఈ మధ్య కూడా తహసీల్దార్ పట్టుబడితే ఏసీ వాళ్ళ దాడుల వల్ల అవినీతి రహిత ప్రభుత్వం భూముల సంబంధించిన చేయాలి. తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఉద్యోగులు అమలైనటువంటి విద్యార్థుల బలిదానాలను కూడా వాటి పని కూడా వారి కుటుంబాన్ని ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి. అప్పుడు పెట్టిన కేసులు చాలా కొన్ని చోట్ల కేసులు చేయబడ్డాయి. ఇంకా కొన్ని కేసులు పెద్దపల్లి జిల్లా మంతని ఎంపీఓపై పంచాయతీ కార్యదర్శులు చేసిన ఫిర్యాదు మేరకు ఎంపీడీఓ కార్యాలయంలో జెడ్పీ సీఈఓ విచారణ చేపట్టారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మంతని గ్రామ కార్యదర్శులను ఒక్కొక్కరిని పిలిపించుకుని లిఖిత పూర్వకంగా వాంగ్మూలాలు సేకరించారు. అభియోగాలు వచ్చిన ఎడల మండల పంచాయతీ అధికారి వాంగ్మూలం కూడా ఆఫ్ మార్జిన్ ద్వారా లిఖిత పూర్వకంగా తీసుకున్నామని జెడ్పీ సీఈఓ తెలిపారు. పూర్తి నివేదికను తయారు చేసి జిల్లా పాలనాధికారికి అందజేస్తామని వెల్లడించారు. మండల పంచాయతీ అధికారి శ్రీ ఆరిఫ్ హుస్సేన్ గారు వారి యొక్క సొంత అవసరాలకు వారి యొక్క వేధింపులకు మమ్మల్ని గురి చేస్తున్నారు. మేము భరించలేని స్థితిలో ఉన్నాము. గత సంవత్సరం నుంచి వెళ్ళి కూడా ఎన్నో వేధింపులకు గురి చేస్తూ మమ్మల్ని అవహేళన చేస్తూ మమ్మల్ని మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. ఇది మేము తట్టుకోలేక ఈ రోజు నిన్న మేము బయటపడి మా కార్యదర్శి అందరం కలిసి గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ అడిషనల్ కలెక్టర్ గారికి, గౌరవ డిపిఓ గారికి మేము ఒక రిప్రజెంటేషన్తో కూడా ఒక కంప్లైంట్ ఇచ్చాము. సో మాకు కావాల్సిన ఒకటి, ఈ యొక్క మండల పంచాయతీ అధికారి కంట్రోల్లో మేము పనిచేయాలి. ఎందుకంటే అతను ప్రభుత్వ ఆదేశాలు కాకుండా తన ఆదేశాలు కూడా పాటించాలని మమ్మల్ని ఒక బానిసల్లాగా చూస్తున్నారు. ఇది మేము భరించలేకపోతున్నాము. అందుకని మాకు ఎంపీఓ గారు మా ఎంపీఓ గారిని ఇక్కడ నుంచి పంపించవలసిందిగా, అతనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కలెక్టర్ గారిని వేడుకుంటున్నాము. ఇది ఖచ్చితంగా జరగాలి, మాకు విముక్తి రావాలని చెప్పేసి మా ఎంపీఓ గారు 1 year నుంచి ఎంపీఓ ఆరిఫ్ హుస్సేన్ గారు తన విధులు నిర్వహిస్తున్నారు. తన ఆధ్వర్యంలో మేము ఇక్కడ ఉద్యోగం చేయాలంటే భయభ్రాంతులకు గురవుతున్నాం. ముఖ్యంగా మహిళా కార్యదర్శులందరం ఎటువంటి అంటే మెంటల్ హెరాస్మెంట్, ఒక్కొక్కరు అమ్మాయిల గురించి తన ఫ్యామిలీ ప్లానింగ్ కానీ సిజేరియన్ కానీ ఏంటి ఎట్లా అనేది కూడా కలిసి తెలుసుకొని మాట్లాడి వ్యక్తిగతంగా మాట్లాడి ఇటువంటి ఏ అమ్మాయికి కూడా ఇటువంటి పదాలు నచ్చవు. అయినా కూడా తను వ్యక్తిగతంగా ఉద్దేశించి మాట్లాడారో అది సరికాదు. మళ్ళీ ఇంకా ఫండెడ్ జీపీస్ని టార్గెట్ చేస్తున్నారు. ఫండెడ్ అనేది ఆయన తను ఎక్స్పెక్ట్ చేసుకుంటూ పొలిటీషియన్స్లోని కుమ్మక్కి కావాలని పొలిటికల్ ప్రెషర్, ఒక జీపీ సెక్రటరీకి కావాలని పొలిటికల్ ప్రెషర్ తీసుకొస్తున్నారు. ఇదంతా పేపర్ స్టేట్మెంట్స్, ఒక మెమో ఇష్యూ చేసుకుంటూ కావాలని భయభ్రాంతులకు గురి చేసుకుంటూ ఎటువంటి ఏ సెక్రటరీ అయినా ఒక భయభ్రాంతులకు గురి చేసి తన దగ్గరకు వచ్చి సార్ మమ్మల్ని కాపాడండి అన్నట్టుగా మాట్లాడేటట్టు చేస్తున్నారు. ఇదంతా తను ఒక ఎంపీఓగా ఇది చేయడం అది అన్యాయం.
ఇటువంటి ఎంపీఓలు మా ఉండడం ఈ జిల్లాలో ఈ మండలంలో ముఖ్యంగా ఇక్కడ ఈ మంత్రి మండలంలో ఉండడం అనేది క్రీడాకారులు గెలుపు ఓటముల్ని సమానంగా స్వీకరించాలని ప్రభుత్వమే పాది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలో లయర్ క్లబ్ వారి 30 వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా గ్రామీణ స్థాయి ఇన్విటేషన్ కబడ్డీ టోర్నమెంట్ ఆయన ప్రారంభించారు. ముందుగా సీనియర్ క్రీడాకారుల చిత్రపటాలకు నివాళులర్పించారు. అనంతరం క్రీడాకారులతో కలిసి సరదాగా కబడ్డీ ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించేలా అధ్యాపకులు ప్రోత్సహించాలని సూచించారు. క్రీడాకారుల కోసం త్వరలో వేములవాడలో మినీ స్టేడియం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. చాలా మంది చాలా జట్లు రాష్ట్రాల వారిగా కూడా కబడ్డీని కూడా మనం టీవీలలో చూపిస్తున్న సందర్భంలో కబడ్డీ పట్ల కూడా కబడ్డీ ప్రేమికులే కానీ కబడ్డీ పట్ల యువతి యువకుల ఆసక్తి కల్పిస్తున్న సందర్భం. మరి ఈ ప్రాంతంలో ఇప్పటికే చాలా మంది మిత్రులు చెప్పినట్టుగా కబడ్డీ ఆటలో ఇక్కడ చెక్కపల్లితో పాటు పక్కనే నూకలమర్రి ఇద్దరు గది నిండిపోయి ఉంటారు, షెడ్లతో గదిలో నిండిపోయి ఉంటాయి. మా దగ్గర కూడా చూసినటువంటి సందర్భం. ఆ విధంగా ఇక్కడ చాలా మంది క్రీడాకారులు మరి వీటిపై రావడం ఆనందదాయకం, శుభదాయకం. మరి క్రీడల పట్ల ఇప్పుడున్నటువంటి యువత కూడా ముందుకు రావాలంటే గ్రామాలలో పెద్దల సహకారం అవసరం, ప్రభుత్వ సహకారం కూడా అవసరం. స్వతహాగా నేను విద్యార్థి దశ అయిపోయిన తర్వాత మా గ్రామంలో వాలీబాల్, కబడ్డీ 2 టోర్నమెంట్ కూడా బ్రహ్మాండంగా నడిపే వాళ్ళం. 86, 87 ఆ ప్రాంతంలో సందర్భంలో శాతరేపల్లిలో వాలీబాల్ టోర్నమెంట్ పెట్టినప్పుడు కూడా చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఏ ప్రాంతంలో పెద్ద టోర్నమెంట్ వాలీబాల్ సంబంధించి కానీ పెద్ద టోర్నమెంట్ కబడ్డీ సంబంధించి వస్తే మీరు తీసుకొని వస్తే బీఆర్ఎస్ పార్టీ కంటే బీజేపీ అత్యంత ప్రమాదకరమైన పార్టీ అని మతతత్వ రాజకీయాలు చేస్తూ దేశాన్ని అధోగతి పాలు చేస్తుందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూరంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖంలో ఏఐటీసీ అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ కేంద్ర కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీజేపీ ప్రజాస్వామ్యానికి విఘాతమని దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తోందని ఆయన విమర్శించారు. 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సింగరేణి సంస్థను దోపిడీకి గురి చేశారని ఆరోపించారు. కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా ఉత్పత్తి ధ్యేయంగా యాజమాన్యం వెట్టి చాకరీ చేయించిందని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పునర్నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉందని కూరంనేని సూచించారు. విజయవంతం కావాలని చెప్పి నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను. ఎందుకనంటే అసలు ఇవాళ తెలంగాణ ధనిక రాష్ట్రమా, పేద రాష్ట్రమా, అప్పుల రాష్ట్రమా అర్థం కావట్లేదు. వాస్తవంగా లోతుకెళ్ళి విశ్లేషణలో గణాంకాల్లోకి వెళితే ఇది పేద రాష్ట్రంగా కనపడతా ఉంది, ధనిక రాష్ట్రంగా లేదు. ఆస్తులు ఉండొచ్చు కానీ ఆస్తులు ఫలితానికి అక్కడికి రాని ఆస్తులని. ఒక్కొక్క రంగాన్ని మీరు తీసుకుంటే ఏ రంగం కూడా సంతృప్తికరంగా లేదు. సింగరేణిలో చాలా ఆస్తులు ఉన్నాయి, మనకి చాలా ఆదాయం లాభాలు కూడా ఉన్నాయి. కానీ సింగరేణి కార్మికులకు ఒక ఇల్లు ఉండదు. సింగరేణి కార్మికులకి వాళ్ళు రిటైర్మెంట్ అయ్యి జబ్బు చేస్తే దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ముదిమాణిక్యం గ్రామ పంచాయతీ కార్యదర్శి మహమ్మద్ ఇసాక్ ఖాన్ పదవీ విరమణ వేడుకలను మండల పరిషత్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ విండితారెడ్డి హాజరై ఇసాక్ ఖాన్ 10 ఏళ్ల పాటు రైతులకు ఎన్నో సేవలు అందించి గ్రామాల అభివృద్ధికి కృషి చేశారని గుర్తు చేశారు. ఇక్కడ ఎలాంటి రిమార్కు లేకుండా ఇసాక్ ఖాన్ విధులు నిర్వర్తించారని కొనియాడారు. ఆయన శేష జీవితం కుటుంబ సభ్యులతో గడపాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జెడ్పీ ఫ్లోర్ లీడర్ రవీందర్, ఎంపీడీఓ మధుసూదన్, తహసీల్దార్ నరేందర్, సూపరింటెండెంట్ కాజా మొయినుద్దీన్, గ్రామ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. మండలంలోని ముదిమాణిక్యం గ్రామ పంచాయతీ పంచాయత్ సెక్రటరీ మహమ్మద్ ఇసాక్ ఖాన్ పదవీ విరమణ సందర్భంగా దానికి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పంచాయతీ సెక్రటరీగా ఇంతకుముందు మాదేపూర్ మండలం ఎడ్యుకేషన్లో చేశాను. 10 సంవత్సరాలు అక్కడ చేశాను. దాని తర్వాత ఎడ్యుకేషన్ నుంచి జమ్మికుంట వచ్చాను. అక్కడ ఒక 10 సంవత్సరాలు చేశాను. దాని తర్వాత లాస్ట్ ముదిమాణిక్యం వచ్చాము. ఇక్కడ 2 years కంప్లీట్ చేసి ఇవాళ రిటైర్మెంట్ తీసుకుంటున్నాను. రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన సందర్భంగా నాయకులు ఘన స్వాగతం పలికారు. శనివారం తెల్లవారుజామున హైదరాబాద్ లోని ఎయిర్పోర్ట్ లో మంత్రికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు కోటి ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చం అందజేసి స్వదేశగమన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బొంగోని వీరన్న, జిల్లాల తిరుపతి రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్.